అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. తెలంగాణ స్టేటు నల్గొండ జిల్లా కేంద్రంగా కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ స్కామ్ వెనక సింగర్ మంగ్లీ ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి పోలీసులు ఇంతవరకు కూడా ఆమె ప్రమేయం ఉంది అనేది స్పష్టంగా చెప్పలేదు కాబట్టి మనం ఆమె గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఈ స్కామ్ మొత్తం ఎవరు చేశారు అంటే రమావత్ మధు అనే వ్యక్తి చేశాడు. ఆ రమావత్ మధుకి సింగర్ మంగ్లీ ఫ్యామిలీతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. సింగర్ మంగ్లీ తమ్ముడితో కూడా మంచి స్నేహం ఉంది. అతను కూడా కొన్ని సందర్భాల్లో ఈ రమావత్ మధు ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకుపోయాడు అనేది రమావత్ మధు ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రమేష్ అనే వ్యక్తి. పైగా ఈ రమేష్కి రమావత్ మధుకి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రమేష్ అనే కుటుంబంలోనే రమావత్ మధు కొంతకాలం తలదాచుకున్నట్లుగా కూడా ఆ రమేష్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఇది మొత్తం మీద ఏంటంటే ఒక 2 వైపులుగా ఘర్షణకి వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది ఏమో సింగర్ మంగ్లీ ఇందులో ఉంది అని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఆవిడకి సంబంధం లేదు. ఉంది అనేవాళ్ళు ఏంటంటే కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు. పోనీ మిమ్మల్ని నేరుగా ఆవిడ ఏమన్నా డబ్బులు అడిగిందా అంటే మిమ్మల్ని అడగలేదు. పోనీ మీరు నేరుగా వెళ్ళి ఆవిడ ఇంటికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అంటే ఇవ్వలేదు. కేవలం ఏంటంటే ఈ రమావత్ మధు దగ్గర ఎవరైతే పనిచేస్తున్నాడో ఆ అబ్బాయి మాత్రమే 2 సందర్భాల్లో నేను నేరుగా ఈ సింగర్ మంగ్లీ తమ్ముడికి డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడే కానీ నేరుగా ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ పిల్లవాడు కూడా చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా పేదవాళ్ళండి. వీళ్ళందరూ కూడా ఏజెంట్స్. అసలైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు. మేము నేరుగా రమావత్ మధుకి ఏం డబ్బులు ఇవ్వలేదు కూడా. మీరు మా దగ్గరికి వచ్చారు, ₹5 వడ్డీ, ₹7 వడ్డీని ఆశ చూపించారు. మేము మీకు ఇచ్చాం కాబట్టి మీరే వసూలు చేసి తీసుకురావాలి. లేదంటే మీ ఆస్తులు అమ్మైనా సరే మాకు కట్టండి, కావాలంటే వడ్డీ తగ్గించుకుంటాం. ఇంతవరకు వడ్డీ రూపంలో మీరు ఎంత డబ్బులు ఇచ్చారో అది తగ్గించుకొని మా డబ్బులు మాకు వాడేయండి అని చెప్పి వాళ్ళు ఎవరైతే వసూలు చేశారో వాళ్ళ మీద పడటం, వాళ్ళల్లో దాదాపుగా 4-5 వరకు ఆత్మహత్య చేసుకోవటం చాలా సంచలనం సృష్టించేటటువంటి స్కామ్ అండి ఇది. ఇది మన భారతదేశ చరిత్రలో చాలా జరుగున్నాయి కానీ ఇంకా కూడా ప్రజల్లో చైతన్యం రావట్లేదు. ఇలా మోసపోతూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గిరిజనులు, బంజారా తెగకు చెందిన వాళ్ళు కొన్ని గూడాలను మాత్రమే టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తుల చేత డబ్బులు వసూలు చేసుకొని కనీసం ఈ రమావత్ మధు అనేవాడు వాడి వయసు ఎంత 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు అంట. మరి ఇంతమందిని కోట్ల రూపాయల స్కామ్ ఎలా చేశాడు, వాళ్ళని ఎలా నమ్మించగలిగాడు అనేదే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వీడు కొంతమంది ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగేవాడు, ఇలాగనే ఈ సింగర్ మంగ్లీ లాంటి వాళ్ళని వాడుకునేవాడు. వాడు చెప్పేవాడంటే సింగర్ మంగ్లీకి నేను పోయి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, నాకు మంత్రులతో సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్నాయి, నేను అనుకుంటే ఏమైనా చేయగలను. ఈ విధంగా ప్రజలకు కూడా వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వడం, వీడు మాట్లాడితే డబ్బులు వేసుకోకపోవటం, ఒక 4-5 కార్లో ఒక కాన్వాయ్కి వెళ్తాం, మళ్ళా ఆ నల్గొండ జిల్లాకు చెందిన వాడే ఒక యువ నాయకుడు ఉంటే ఆయన అడ్డం పెట్టుకోవటం. మొత్తం మీద ఏంటంటే ప్రజలైతే మోసపోయారు. ఈరోజు వాళ్ళు హైదరాబాద్ రోడ్ల మీద పడి వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా కూడా మనకు కూడా బాధ వేస్తుంది. సాటి మనిషిగా కొంతమంది మాట్లాడుతున్నారు అత్యాశకు పోయారు, తగిన శిక్షణ జరిగింది. అత్యాశ కాదండి ఇక్కడ. ఫస్ట్ పోయి ఈ రమావత్ మధు గ్యాంగ్ పోయి వాళ్ళని డబ్బులు అడుగుతుంటే వాళ్ళు ఏమి ఎవరు ఏజెంట్లుగా పనిచేయరు. వీళ్ళు అనేక రకాలుగా ప్రలోభ పెడతారు వాళ్ళని. ఒక రకంగా కాదు, వాళ్ళని పడుకోనిరు, ఇక తెల్లారి ఏ పని చేసుకొనివ్వరు. 24 గంటలు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి స్వర్గాన్ని చూపిస్తారు అరిచేతిలోని. ఇక చివరికి ఏం చేస్తారంటే వాళ్ళ సొంత డబ్బు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. 1వ తేదీ అనేది 30వ తేదీ వడ్డీ ఇచ్చేశారు. అది 10 మందికి చెప్తాడు, నాకేం వడ్డీ వచ్చేసింది, మీరు ఇచ్చుకున్న పనికి ఇచ్చుకోండి అని చెప్తాడు. వాళ్ళందరూ ఇతనికి జారిస్తారు. ఇతను ఏదో ₹2 ₹3 కమిషన్ తీసుకుని వాడికి ఇస్తాడు. ఒక్కసారి కమిషన్కి అలవాటు పడిన తర్వాత నాకు వచ్చేసిన వడ్డీ అంటే ఇంకోటి ఇస్తాడు. ఇట్లా దాదాపుగా
బయటకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఎవరైతే ఆ ఏజెంట్లు తీసుకుపోయి రమావతి మధుకి ఇచ్చారో ఈ లెక్కల ప్రకారం చూస్తే చాలా పెద్ద స్కామ్గానే బయటపడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ దాని మీద నారా లోకేష్ గారు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. ఎందుకో చెప్తా వినండి. ఇక్కడ ఏం జరిగిందంటే కీలకమైనటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే రమావత్ మధు ఆఫీసులో పనిచేసేటటువంటి క్యాషియర్ ఉన్నాడో రమేష్ అనే వ్యక్తి ఈ స్కామ్కి ముందు, అంటే ఇది బయటపడక ముందు, రమావత్ మధు అరెస్ట్ కాకముందు ఒక వ్యక్తికి చెప్పాడంట, అన్న ఇదేదో గడబిడ అయ్యేటట్టుంది, దయచేసి కొంచెం డబ్బు దాచిపెట్టుకొని నీ దగ్గర మొత్తం కట్టబాకు అన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేశాడంటే పోయి ఆ రమావత్ మధుకు చెప్పేశాడు, మీ ఆఫీసులో ఉండేవాడే ఏదో గడబిడ అయ్యేటట్టుంది అని అంటున్నాడు, ఏంది ఇది అని ఆ రమావత్ మధుని అడిగితే ఆ రమావత్ మధు అనేవాడు ఈ రమేష్ని తీసుకుపోయి ఒక రూమ్లో పెట్టి వాడిని కొట్టినంత పని చేసి ఇక్కడ గబిడి అవుతుంది అనే సంగతి చెప్తే చెప్పావు కానీ కర్నూలు వాళ్ళకి చెప్పొద్దు, అక్కడి నుంచి మనకు పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది, నువ్వు కానీ ఈ విషయాన్ని బయట కానీ పెడితే కర్నూలు జిల్లా నుంచి వచ్చే డబ్బు ఆగిపోద్ది, ఇక్కడ కంటే 10 రెట్లు ఎక్కువ కర్నూలు నుంచి వస్తుంది అని ఆ రమేష్ అనే వ్యక్తిని బెదిరించాడంట. అది ఒక 3 రోజులుగా అతను ప్రతి మీడియా ఛానల్లో చెప్తున్నాడు. నేను ఆల్రెడీ ఈ స్కామ్ బయటపడ్డప్పుడు నా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాను, అయ్యా కర్నూలు వాళ్ళు ఉన్నారు బాధితులు అని చెప్తున్నారు, దయచేసి ఎవరన్నా ఉంటే అక్కడ ఉండేటటువంటి డిఐజీ గారిని కోయ ప్రవీణ్ గారిని కలవండి, కంప్లైంట్ చేయండి, ఆంధ్ర పోలీస్ ఎప్పుడు కూడా మీ పక్షానే నిలబడతారు, ఎన్ని రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక పేదవాడికి కష్టం వచ్చిందంటే ఆంధ్ర పోలీస్ దీని మీద రాజకీయం చేస్తారంటే అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. దేశంలోనే నెంబర్ 1 పోలీసింగ్ ఏదైనా ఉందంటే అది ఆంధ్ర పోలీసింగ్. నేను 19 రాష్ట్రాలు తిరిగినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను, దయచేసి ఏదన్నా రాజకీయ సందర్భంగా మేము కూడా పోలీసు వారిని విమర్శిస్తాము, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు పోలీసు వారిని టార్గెట్ చేస్తారు, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. న్యాయం చేసే విషయంలో, ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో ఆంధ్ర పోలీస్ అనేది పక్షపాతం చూపిరు. నేను అలా అని చెప్పి తెలంగాణ పోలీసుని ఏమనట్లేదండి, వాళ్ళ పట్ల కూడా నాకు గౌరవం ఉంది. 10-12 ఏళ్ళుగా మనం కలిసి ఉన్నోళ్ళమే కదా, 12 ఏళ్ల క్రితం. సో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను ఎందుకు ఆంధ్రాలో ఉండే బాధితులకి మరీ రిక్వెస్ట్ చేస్తానంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రమావత్ మధు గ్యాంగ్ని అడిగితే, డబ్బులు అడిగితే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా చట్ట ప్రకారం ఏదైనా ముందుకెళ్తే మీకు రావాల్సిన రూపాయి కూడా రాదు. పైగా ఎవడన్నా ఎక్కువ డిమాండ్ చేస్తే రాత్రికే మిమ్మల్ని లేపేస్తాము, ఏదైనా సాక్ష్యాధారాలు బయట పెడితే ఇక మిమ్మల్ని కనుమరుగు చేసేస్తాం, మిమ్మల్ని ఎక్కడ కనపడనీయకుండా చేస్తామని కొంతమందిని బెదిరిస్తున్నారంట. కాబట్టే 80% మంది బాధితులు అసలు పోలీస్ స్టేషన్ దాకా కూడా రాలేదు అనేది ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. ఆ నల్గొండ జిల్లాలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, అంటే కర్నూలు జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళు విజయవాడకు కూడా ట్రావెల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ కేసు మొత్తం మనం స్టడీ చేస్తుంటే ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే కేసు ఫైల్ చేయండి, మిమ్మల్ని ఎవ్వడూ పీకలేడు, మీరు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించండి. కర్నూలు జిల్లా వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు అనే రూమర్ వస్తుంది, ఇది నిజమా కాదా అనేది తర్వాత విషయం. మీరు ఎవ్వరికీ భయపడాల్సినటువంటి భయం లేదు. దయచేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయం గురించి నేను కోవి ప్రవీణ్ సార్కి ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ వేస్తే నా లైఫ్లో నేను చూడలేదు అంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది రిప్లై ఇచ్చినారు, ఎవరైనా ఉంటే పోయి పోలీసులను ఆశ్రయించండి అన్నారు. తర్వాత సుమన్ టీవీ రోషన్ గారు నేరుగా లోకేష్ గారిని సంప్రదిస్తే లోకేష్ గారు కూడా చెప్పాడంట, నేను చూస్తున్నాను ఒక 2-3 రోజుల నుంచి, ఎవరైనా బాధితులుంటే హోంమంత్రి గారిని కలవండి, నేను న్యాయం చేస్తాను అన్నాడంట. కాబట్టి మీకు ఏ మార్గం ఉంటే ఆ మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బాధితులు ఉంటే ఇలా భయానికి లొంగిపోయి మన డబ్బులు రావేమో, మనం ఈరోజు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రేపు ఉదయాన్నే ఏదైనా మా మీద దాడి చేస్తారేమో,
ఇలాంటి భయాలు పెట్టుకోవద్దండి. దయచేసి వెంటనే సంబంధిత పోలీసు వారిని సంప్రదించండి. నారా లోకేష్ గారు కూడా మీకు అందరికీ తెలుసు, ఎవరో ఒక పాప 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ ఖర్చు అవుతుందంటే 10 కోట్ల రూపాయలు వాళ్ళు పబ్లిక్ నుంచి కలెక్ట్ చేస్తే ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన 6 కోట్ల రూపాయలు సొంతంగా ఇచ్చి దగ్గరుండి హైదరాబాద్లో ఆ పాప ఇంజెక్షన్ చేయించినటువంటి మహానుభావుడు. ప్రతి ఒక్కరిని నమ్మండి. ముందు రాజకీయ అంశాలు అది వేరేనండి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. మాకు వైఎస్ఆర్సీపీకి మాకు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక మనిషి అన్నవాడికి కష్టం వస్తే ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిందే. ఈ విషయంలో మీకు నేను ధైర్యంగా చెప్తున్నాను, దయచేసి వెంటనే పోలీసు వారిని సంప్రదించండి. ఈ విషయంలో ఒక్కడికి కూడా వెనక్కి వేయొద్దు. మీకు వీలైనంత వరకు న్యాయం చేస్తారనే ఆశ అయితే నాకుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే ఎవరన్నా కర్నూలు వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే మీరు కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సామాజిక బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడండి. ఇది అంత త్వరగా బయటకు రావు, భయపడతారు, వాళ్ళు ఒత్తిడి చేస్తారు. బయటకు వస్తే మీ డబ్బులు రూపాయి కూడా రావని చెప్తారు. ఈ స్కామ్ చాలా పెద్ద స్కామ్, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మరొకసారి చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.